ఎస్ గిరిధర్ గారు. ఎస్ ఇప్పుడు అంటే ఇది యుద్ధతంత్రం మారుతోంది అనే దాని మీద డిస్కషన్ చేసే నేపథ్యంలో అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఆయుధాలకు సంబంధించిన కెపాసిటీలు మార్చుకుంటున్నారు. ఎస్ ఒక్కసారి పీసీఆర్ ఒక్కసారి సార్కి ఒకసారి కాల్ చేసి డైరెక్ట్ ఫోన్ ఇన్లో తీసుకోండి మీరు. నేను గిరిధర్ గారితో రైట్ గిరిధర్ గారు చెప్పండి సార్. వినిపిస్తుంది సార్. ఎస్ ఎస్ ఎస్. సో ఇప్పుడు అంటే యుద్ధతంత్రం మారుతోంది. గతంలో ఒక కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ యుద్ధం అనేది ఇప్పుడు మారిపోయింది, అలాంటి యుద్ధాలు జరగట్లేదు అన్నది ఒక పాయింట్. అంటే సరే మేబీ క్లోజెస్ట్ ఎల్ఓసి ఉన్నవో లేకపోతే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ లేనివి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు డెఫినెట్లీ అయితే నేవీ నుంచో లేకపోతే ఎయిర్ నుంచో ఈ స్ట్రైక్స్ జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. దానికి తోడు సైబర్ వార్స్ అన్న కూడా చాలా స్ట్రాంగ్గా ఒక దేశం మీద ఇంకో దేశం చేసుకునే ప్రయత్నం చేస్తుందని మనం వింటూ ఉన్నాం. సో ఏదైనా యుద్ధతంత్రాలు మారుతున్నాయా? ఎప్పుడు మారుతాయండి ఇవి. కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు కొత్త కొత్త మెథడాలజీస్ యుద్ధాలు పాత కాలంలాగా ఉండవు. మనం గతంలో మహాభారత యుద్ధంలో వాడు పొద్దున సూర్యోదయానికి శంఖానాదం చేసి వాళ్ళు యుద్ధం మొదలు పెట్టేవాళ్ళు, సూర్యాస్తమానికి ఆపేసుకుని ఇద్దరు ఒకరి క్యాంప్ లో ఒకరు వెళ్ళగలిగిన వాడు. ఆ రోజులు ఎక్కడ. కాబట్టి మనకు యుద్ధాలు ఎంత ఎంత మారుతున్నాయి. ప్రతి యుద్ధం చూసి అందరూ నేర్చుకోవాలి. యుక్రెయిన్ రష్యా యుద్ధం చూసి మనం నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అలాగే చిన్న యుద్ధం అర్మేనియా తర్వాత మనకు అజర్బైజాన్ మధ్యలో జరిగినటువంటి యుద్ధము, నగోర్నో కారబాఖ్ కి సంబంధించిన యుద్ధంలో మొట్టమొదటిసారి డ్రోన్ యొక్క కెపాసిటీ ఏంటో మనం చూసాం. మనకు అంతవరకు భారతదేశంలో డ్రోన్స్ లేవు మన దగ్గర. అవును, గల్వాన్ మన దగ్గర డ్రోన్స్ లేవు మన దగ్గర. డ్రోన్స్ ఉండింటే సంతోష్ బాబు గారు బలిదానం ఇవ్వవలసిన అవసరం ఉండేది కాదు. చైనీస్ పిఎల్ఏ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళారా చెక్ చేయడానికి వీళ్ళు వెళితే వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళు. అది మన డ్రోన్ వెళ్ళి చెక్ చేయలేదు. మన డ్రోన్లు లేవు అప్పుడు మన దగ్గర, ఆలోచన కూడా రాలేదు. అప్పుడు మనం మారాం. 2020లో గల్వాన్ ఘటన జరిగింది. ఈ రోజు 2026 అంటే మనకు ఆపరేషన్ సింధూర్ అయ్యేసరికి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఈ రోజు మనం డ్రోన్ తోటే మనం ఆపరేషన్ సింధూర్ గెలిచాం. హరూప్ డ్రోన్స్ మ్యూనిషన్స్ ఉన్నాయి. అవి వెళ్ళి వాళ్ళ HQ-9 ఏవైతే రెడార్స్ ఉన్నాయో మనకు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ రెడార్స్ పాకిస్తాన్ చైనా నుంచి కొనుక్కుందో వాటిని అన్నింటినీ మనం షూట్ డౌన్ చేయగలిగాం. మనం తర్వాత మనం మే 10వ రోజు మనం ఎప్పుడైతే మనం వాళ్ళ ఎయిర్ బేస్ అన్ని కొట్టామో సౌర విహారం చేసాం. మనం అక్కడ మనం వెళ్తుంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఎయిర్ డిఫెన్స్ పని చేయలేదు. మనం ఎక్కడికి వస్తున్నాము, ఏం చేస్తున్నాము వాడికి ఏమి తెలియ కూడా తెలియలేదు పాకిస్తాన్ కి. కాబట్టి వాడి ఎయిర్ బేస్ కొట్టాం మనం. తర్వాత వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్ ని కొట్టాం మనం. కైరానా హిల్స్ లో వాడి న్యూక్లియర్ మెటీరియల్స్ తీయడానికి వీలు లేకుండా దాని రోడ్ ని కట్ చేసేసాము. ఎన్ని కొట్టాము, టార్మాక్ ని కొట్టాము, వాళ్ళ ఆపరేషన్ సెంటర్స్ ని కొట్టాము. సో కాబట్టి నేర్చుకున్నాం చాలా తొందరగా. భారతదేశంలో ఉన్నటువంటి నేర్చుకున్నాం. మనకు 1947లో పార్టిషన్ అయిన తర్వాత జనరల్ కరియప్ప గారు వెళ్ళి నెహ్రూ గారిని అడిగారంట, సైన్యానికి షూస్ కావాలి, గన్నులు కావాలి, సాక్సులు కావాలి చలిలో యుద్ధం చేయడానికి. వాటికి ఏంటంటే మనకు శత్రువులు లేరు, మాకు సైన్యం అక్కర్లేదు, డిస్బాండ్ చేసేయండి, పోలీసు చాలు మాకు అన్నాడు ఆయన. సో అక్కడి నుంచి 1947 యుద్ధంలో నేర్చుకున్నాం. 1962లో మనం అర్థం చేసుకున్నాం ఎలా ఓడిపోయాం. 65 వచ్చేసరికి పాకిస్తాన్ ఎదుర్కోగలిగాం. 71 వచ్చేసరికి మనం గెలిచాం. మధ్యలో 67 అబ్దుల్లాలో మనం కొట్టాం. ప్రతి యుద్ధంలో నేర్చుకుంటున్నాం. అలాగే ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధం నుంచి నేర్చుకుంటున్నాము. మనకు ఇజ్రాయెల్ తర్వాత హమాస్ మధ్యలో జరిగిన యుద్ధం గురించి నేర్చుకుంటున్నాం మనం. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ప్రోటోకాల్స్ మార్చుకుంటున్నాం కాబట్టి ఆపరేషన్ సింధూర్ లో మన డిఫెన్సెస్ అంత అద్భుతంగా పనిచేసింది. మన ఒక్క మిలిటరీ అసెట్ కూడా వాళ్ళు టచ్ కూడా చేయలేకపోయారు. పైపెచ్చు వందల డ్రోన్లు టర్కీ నుంచి తీసుకొచ్చి, వందల డ్రోన్లు టర్కీ మీద తీసుకొచ్చి కనీసం మనం ఒక చిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీద ఒక 4 వేద్దామని ప్రయత్నం చేసినట్టున్నారు. ఢిల్లీ చాలా దూరం. ఢిల్లీ ఎనివే టేక్ డౌన్ చేసాం మనం. సిర్సా మీద వాడి మిసైల్ కొట్టాం మనం. కానీ అమృత్సర్ చేయలేకపోయాడు. ఆదంపూర్ బార్డర్ పక్కన ఉన్నటువంటి ఆదంపూర్ గానీ మనకు పఠాన్కోట్ కానీ ఏ ఎయిర్ బేస్ కూడా టచ్ చేయలేకపోయాడు. కాబట్టి అంత పటిష్టంగా మనం చేయగలిగాం. సో ఇది ఎమర్జ్ అవుతున్నటువంటి టెక్నాలజీస్. ఇప్పుడు డైరెక్టెడ్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లేజర్ వెపన్, లేజర్ గన్స్ అనొచ్చు. ఆ టెక్నాలజీ అనేది మన మోదీ గారు
ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు దాంతో చర్చించి వచ్చారు. వాళ్ళు మనకు అది ఇస్తున్నారు, ఆ వెపన్స్ ఇస్తున్నారు. మన దగ్గర కూడా దాని రీసెర్చ్. సో క్రమేపీ మనం మన టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్తున్నాం. కాబట్టి మనం తయారవుతున్నాం. వీఆర్ గెటింగ్ రెడీ. గతంలో మనం ఆల్మోస్ట్ 80% రష్యా నుంచి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అది తగ్గిపోయింది. వాటి కొనుగోలు చాలా గణనీయంగా తగ్గిపోయింది. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లు ఒకటి అరా తప్పితే మిగతా అన్ని కూడా మన దేశంలో తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇంపోర్ట్స్ మానేసాం. ఐఎన్ఎస్ విక్రమాదిత్య వచ్చేసి రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. ఐఎన్ఎస్ వాళ్ళది అడ్మిరల్ కోర్ష్కోవ్ అన్నటువంటిది పివి నరసింహారావు గారి సమయంలో అప్పుడే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. మనల్ని సహాయం చేయమని వాళ్ళు కోరితే కనుక మీరు ఏమిస్తారు మాకు అంటే పాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే అప్పుడు తీసుకున్నాం మనం. అదే ఐఎన్ఎస్ విక్రమాదిత్య. తర్వాత మనం కొచ్చిన్ లో ఐఎన్ఎస్ విక్రాంత్ మన దేశంలో మొత్తం మనమే తయారు చేసుకోగలిగాం. కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ రోజు షిప్పులు మనం కొనట్లేదు. ఐఎన్ఎస్ తమాల్ అన్నటువంటి ఒక షిప్, లాస్ట్ షిప్ ఒక 1.5 years బ్యాక్ రష్యా నుంచి వచ్చింది. లాస్ట్ షిప్, బయట తయారైన షిప్. ఇవన్నీ మనమే తయారు చేసుకుంటున్నాం. ఈ రోజు మిజైల్స్ లో మొత్తం మనమే మిజైల్స్ అని పెట్టుకుంటున్నాం. మనకు యుద్ధం చేయడానికి బుల్లెట్ దగ్గర నుంచి మిజైల్ దాకా ఉన్నటువంటి ఈ ఏదైతే స్పెక్ట్రమ్ ఉందో రమారమి 100 పైచీలకు మనకి ఏవైతే అమ్యునిషన్స్ ఉన్నాయో 92% తయారవుతుంది. 10 ఏళ్ల క్రితం ఇది 10% కూడా లేదు. కాబట్టి మనం పెరుగుతున్నాం. బట్ యుద్ధాలు మారిపోతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సైబర్ అటాక్స్ వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్ వస్తున్నాయి. రెడార్స్ లో చాలా మార్పులు వస్తున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీస్ పెడుతున్నారు. 6th generation ఫైటర్ అంటున్నారు. మన దగ్గర 6th generation ఫైటర్ దాకా వెళ్ళేటువంటి కెపాసిటీ మనకు లేదు. ఇంకా 4.5 మనకు మనకు కావాల్సిన నంబర్స్ రావట్లేదు. కాబట్టి దాన్ని జుగాడు చేస్తున్నాం, ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం. ఘాతక్ UAV అది ప్రభుత్వం ఇప్పుడే అప్రూవ్ చేసింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అవి స్టెల్త్, అవి మనిషి ఉండడు, మనిషి లేకుండానే వెళ్తాడు. కాబట్టి మన పైలట్స్ కి ఇబ్బంది లేకుండా అంతనే కెపాసిటీలో కొట్టగలిగినటువంటివి మనం తయారు చేసుకుంటున్నాం. సో ఏ దేశమైనా కానీ దాన్ని చూసి నేర్చుకోవాలి. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, గుడ్ పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్. మంచి వాళ్ళు వాళ్ళ తప్పుల నుంచి నేర్చుకుంటారు. వైజ్ మెన్, బుద్ధిమంతులు వేరే వాళ్ళు చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటారు. వైజ్ మెన్ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. కాబట్టి ఇజ్రాయెల్ ఏం తప్పు చేస్తోంది, ఇరాన్ ఏం తప్పు చేస్తోంది, దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అంతేగాని మనం మేము యుద్ధం చేసి మేమే నేర్చుకుంటాం అనుకుంటే అది అయ్యే పని కాదు. ఇరాన్ 20,000 $30,000 ఖరీదు చేసేటువంటి డ్రోన్స్, షహీద్ డ్రోన్స్ తోటి ఎంత విధ్వంసం సృష్టిస్తుందో. అంటే తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ కాస్ట్ ని ఎలా మనం ఎదుర్కోవాలి అన్నటువంటి ఆ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో, అకౌంటింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిని మనం పాటించాలి. ఇప్పుడు వాడు అక్కడి నుంచి ఒక డ్రోన్ కొట్టాడంటే మనం బ్రహ్మోస్ తో దాన్ని షూట్ డౌన్ చేస్తామా? మనం బ్రహ్మోస్ ఒకటి $2 million ఖర్చు అవుతుంది. మనం దేంతో షూట్ చేయాలి? మనం ఏం చేసామంటే L-70 గన్స్ అని చెప్పేసి ఎప్పుడో రష్యా నుంచి 60 దశకంలో తెచ్చుకున్నాం. హ్యాండ్ గన్ ఇలా పెట్టి అందుకు చూపేటువంటి గన్ మన దగ్గర ఉండేది. దానిని మనం డిజిటైజ్ చేసి డిజిటల్ గా పెట్టి దాన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తాం. కాబట్టి ఎయిర్ గన్స్ కొట్టడంతో మనకి ఖర్చు చాలా తక్కువైపోయింది. సో ఇలా మనం దాన్ని ఇంప్రొవైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా పర్ఫెక్ట్ గా లేవు మనం. ఇంకా మన శక్తి పెంచుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉన్నది. ప్రతి యుద్ధం నుంచి మనం పాల్గొనాలనేది నా విషయం. నాగార్జున రెడ్డి గారు, సో సారీ అంటే అక్కడ సిగ్నల్ అది, దానివల్ల నేను ఫోన్లో తీసుకుంటున్నాను మిమ్మల్ని. సో ఇప్పుడు మనకు అంటే ఈ వార్ గురించి మనం మాట్లాడుకునే క్రమంలో భారతదేశానికి ఇప్పుడున్న అతిపెద్ద సమస్య మనం ఎక్కడ చూస్తే ఏంటంటే క్రూడ్ ఆయిల్ పేరుతో ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది ఒకటి. తర్వాత ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఆక్వా మీద, తర్వాత అగ్రికల్చర్ మీద దాని ఎఫెక్ట్ బాగా పడుతోంది. దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అన్నది ఒక మాట వస్తుంది. సో దాని సైడ్ ఎఫెక్ట్స్గా దీన్ని చూసే నేపథ్యంలో దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అన్న దాని మీద మీ విశ్లేషణ. హలో. ఎస్ సార్, వినిపిస్తుందా సార్? హలో, చెప్పండి. ఎస్ నాగార్జున రెడ్డి గారు, ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్న యుద్ధానికి సంబంధించి దాని సైడ్ ఎఫెక్ట్స్ లాగా మనకు ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, అదే సందర్భంలో మన ఆక్వాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే మిగిలిన అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అని కూడా దీనివల్ల ఎఫెక్ట్ పడుతున్నాయని మనకు అర్థమవుతుంది. సో దాని ఎఫెక్ట్ భారతదేశమైన ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కొంచెం ఎఫెక్ట్ ఉంటుందండి. యుద్ధాలు జరిగినప్పుడు ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. నేను నిజంగా చెప్పాను కదా, రష్యా వాళ్ళు 35% డిస్కౌంట్ మనకు ఆయిల్ ఇస్తేనే మనకు ఆయిల్ రేటు తగ్గల. ఇంకా ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ మాత్రం తగ్గదా? కాస్త కూస్త దాని ఎఫెక్ట్ గ్యారంటీగా ఉంటుంది. ప్రపంచం అంతట్లోనూ ఉంటుంది. ట్రంప్ గారు యుద్ధం ఎప్పుడు మానేస్తాడు అంటే అక్కడ అమెరికన్ సిటిజన్స్ కి బాగా ఒళ్ళు కాలినప్పుడు,
వాళ్ళకి పెట్రోల్ డీజిల్ అనేది బాగా పెరుగుతున్నప్పుడు, వాళ్ళకి ఆహార పదార్థాల రేటు పెరిగినప్పుడు, ఉద్యోగాలు పోయినప్పుడు, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం అయిపోయినప్పుడు, అప్పుడు ట్రంప్ గారే దిగి వస్తాడు కిందకి. ఓకే. అప్పుడు దాకా ఈ బాధనే పడక తప్పదు. ఏం చేస్తాం మనం? ప్రపంచంలో అందరికి ఉన్నట్టే మనకే ఉంటది. ఆక్వా ఇండస్ట్రీ అనేటువంటి చాలా చిన్నదండి. అది దేశాన్ని గురించి మాట్లాడాలి కానీ ఆక్వా ఇండస్ట్రీ, చేపలు, రొయ్యలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎఫెక్ట్స్ చూసినప్పుడు మనకు అలాంటి అంశాలు కూడా కీలకంగా మారతాయేమో అన్నది ఒక భయం అంతే జనాల్లో. అంత సీనే ఉండదండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం భూభాగం ఎంత అండి? ఇంచుమించుగా 4 కోట్ల ఎకరాల భూభాగం. అందులో 24% మీరు ఫారెస్ట్లు చేసేయండి. అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంత ఉంటుందో మనకి? ఇంచుమించుగా 1,60,00,000 ఎకరాల్లో మనం అగ్రికల్చర్ చేస్తాం. అందులో ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎంత ఉంటాయండి? తిప్పి కొడితే అంతా కలిపి 1,00,000 ఎకరాలు కూడా ఉండవు. అవి కూడా లీగల్ గా చేస్తారంటే అవి కూడా కొల్లేరు చెరువులు కొల్లగొట్టి ఇల్లీగల్ గా చేసేయి. అప్పుడు ఎఫెక్ట్ లేకుండా ఎట్లా ఉంటది? డెఫినెట్ గా ఉంటది అది ఎఫెక్ట్ అని. యుద్ధము అంటేనే అర్థం డిస్ట్రక్షన్. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధము అంటే డిస్ట్రక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. మానవ జీవితాల మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది, రేట్లు పెరుగుతాయి, విద్యా వ్యవస్థ దెబ్బతింటది, ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటది, మందులు షార్టేజ్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ వాళ్ళు ఎవరో యుద్ధం చేసుకుంటే మనకి ఎఫెక్ట్ ఎందుకు పడుతుందా బాబు అనేసి అంటే అంతే. ఇది ప్రపంచంలో అలాగే జరుగుతుంది. కరోనా వైరస్ వస్తే ప్రపంచం అంతా దెబ్బతినలేదా? అమెరికా వాడేమో చైనా వాడి దగ్గర నుంచి వచ్చిందంటాడు, చైనా వాడేమో నాకు సంబంధం లేదు ప్రూఫ్ చూపించంటాడు. కానీ అందరం ఇబ్బంది పడ్డాగా. అవును, ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది సార్. అది యుద్ధము అంటే ఇలాగే ఉంటది అంతే. అంటే మన విదేశీ విధానం కానివ్వండి, లేకపోతే ఇతర దేశాలతో మన ఫ్రెండ్షిప్ మోడంతా మారిపోయింది. దానివల్ల మనకు లాభం జరుగుతోంది అని చెప్తూ వస్తున్నారు ప్రతి సందర్భంలోనూ. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ కామన్ కదా అనే ఒక అనాలిసిస్కి అందరికి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చింది. అది ఎందుకంటారు అట్లా? ఏమంటారు మీరు? ఏమన్నారు మీరు? అంటే మోదీ వచ్చిన తర్వాత విదేశీ విధానాల్లో మనం చాలా, అంటే మిగిలిన అన్ని దేశాలతోనూ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఏదేం జరిగినా మనకు ఒక దేశము ఇబ్బంది పెడితే ఇంకొక సైడ్ మనం వెళ్ళి దాన్ని కంపన్సేట్ చేసుకునే అవకాశం ఉందని మాట్లాడుతుంటాము. బట్ యుద్ధం జరిగినవన్నీ కామన్ అనే సిచ్యువేషన్కే ఓవరాల్గా వెళ్తుంది ఫైనల్గా. మనం అంతే కదా. మనం ఇరాన్ వాళ్ళని వదులుకోలేము. వాళ్ళ దగ్గర నుంచి ఇంతకుముందు మన ఆయిల్ రిక్వైర్మెంట్స్ లో 10% ఆయిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళమి. ఇజ్రాయెల్ తోటి మనం కాదలేము. ఇజ్రాయెల్ వాళ్ళకి పాపం మా దేశం ఏర్పడడానికి కారణమే మీ భారతీయులయ్యా బాబు, థ్యాంక్స్ టు భారత్ అని చెప్పి ఒక రాజ్యాంగం కూడా రాస్తున్నారు. ఎవరిని కాదంటారని చెప్పండి మనం. మోడీ గారు తిరిగిన మాట వాస్తవమే. ఇంచుమించుగా 70-80 దేశాలు తిరిగాడు ఆయన. యుద్ధం మొదలుపడడానికి 2 రోజుల ముందు కూడా ఇజ్రాయెల్ వేయొచ్చాడుగా. అవును, అన్ని కూడా మామూలే సార్, ఇలాగే జరుగుతాయి. యుద్ధము మొదలు పెట్టింది ఎవరో? ట్రంప్ గారు. ఆపాల్సింది ఎవరు? ఆయనే. అవును. ఇరాన్ వాళ్ళు వెనక్కి తగ్గుతారా? తగ్గరు. వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి ఉందా? బ్రహ్మాండంగా ఉంది. ఇంకొక 6 నెలల దాకా కూడా ఉండదు. పోతే అమెరికా వాళ్ళు పోతారేమో కానీ ఇరాన్ వాళ్ళకి ఏం కాదు. అసలు ఆ దేశంలో ప్రజలు సార్, అది వాళ్ళ సంపద, వాళ్ళ దేశము, వాళ్ళ ప్రజలు, వాళ్ళ వనరులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అక్కడ అయతుల్లా ఖొమేనీ ఉంటాడా, ఆయన కొడుకుంటాడా, డెమోక్రాటిక్ సెటప్ లో ఎలక్షన్ లో పెడతారా, అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు సార్. మీరు నేను ట్రంప్ ను పుట్టిదాన్ని జింపింగ్ ఎవరండి డిసైడ్ చేయడానికి? సామర్థ్యం మీటింగ్ దెబ్బతీస్తే ఎట్లా? తప్పు కదా. కానీ అదే అంటే ఒక సుప్రీం లీడర్ని కొట్టేశాము కాదు. ఇప్పుడు అమెరికా చెప్పే ప్రకారము సుప్రీం లీడర్ని కొట్టేశాం కాబట్టి వార్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే. ఇప్పుడు సెకండ్ చీఫ్ని ఇచ్చినా సరే ఆయన మీద కూడా ఆల్రెడీ దాడి జరిగింది అని చెప్పి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. సో ఓన్లీ ఒక లీడర్ని సార్ నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నా అనాలిసిస్ కనుక చూస్తే నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. అయతుల్లా ఖొమేనీ గారు సేఫ్ గానే ఉన్నారు. సాంప్రదాయబద్ధంగా ఆయన అంత్యక్రియలు జరగలేదు. చనిపోయాడు, విత్ ఇన్ మినిట్స్ లోనే చనిపోయాడు అన్న తర్వాత 1 డే తర్వాత కన్ఫర్మ్ చేశారు. DNA టెస్ట్ చేయలేదు. ఆయన ఇంకా బంకర్ లోనే ఉన్నాడు, లేదా క్రిమినల్ లో ఉన్నాడో చైనాలో ఉన్నాడో మనకు తెలియదు. ట్రంప్ గారు చెప్తే నమ్మేస్తారేంది మీరు? ట్రంప్ గారు ఇట్లాంటి చాలా చెప్తాడు. మోడీ గారికి 180 కోట్లు డబ్బులు ఇచ్చానని కూడా చెప్పాడు ఆయన. పాకిస్తాన్ చెప్తాం నేనే ఆపేశానని కూడా చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన మాటలు నమ్మితే బాగానే ఉంటుంది. గిరిధర్ గారు, సో ఇప్పుడు ఆ స్పెక్యులేషన్ ఒకటి ఏది, సుప్రీం లీడర్ని ఆల్రెడీ చంపేశాం మేము, మొదటి హామీని అయిపోయి ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా చంపేశామనే విధంగా ఒక స్పెక్యులేషన్ని ప్రపంచం మీదకి వదిలేసి చేస్తున్నారు. కానీ లేదు, చనిపోలేదు, ఆయన బతికే ఉన్నారు, ఎక్కడో బంకర్లు దాక్కున్నారు, లేదా వేరే దేశంలో ఉన్నారు అన్నది కూడా ఒక డిస్కషన్ అయితే ఎప్పుడు అందరి మధ్యలో జరుగుతుంది. ఏంటి అది యుద్ధతంత్రంగా చూడాలా, లేకపోతే ప్రస్తుతానికి కొన్ని సమస్యల నుంచి బయటపడడం కోసం ఏమైనా అలాంటి స్ట్రాటజీని తీసుకున్నారా, లేకపోతే అందరికన్నా ముందే ఎప్పుడు మనము ట్రంప్కు సంబంధించిన ఆ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది, అంటే ఆయనే మొత్తం అంతా కనిపెట్టినట్టు మొదట ఆయనే ప్రపంచానికి చెప్పినట్టుగా చెప్పే ప్రయత్నం, ఆ ట్రూత్ అనే ఒక ఎక్స్ అకౌంట్ని పెట్టుకొని
అలాంటిది ఏమైనా జరిగిందా ఏంటి, ఎలా చూడాలంటారు దాన్ని? అయతుల్లా ఖొమైనీ గారు ఇది ఎవరో అనేటువంటిది చెప్తారు ఇరాన్ స్వయాన్ ఒప్పుకుంది ఆయన చనిపోయాడని. నాకు ఇంకా ట్రంప్ చెప్పాల్సిన అవసరం లేదా, ఇరానే ఒప్పుకుంది ఆయన చనిపోయాడని, షహాదత్ అయింది అయింది అని చెప్పేసి అలాగే జనాజా చేశారు ఆయన్ని. ఆయన చనిపోతే వాళ్ళు ఇస్లాంలో చేసేటువంటి జనాజా చేశారు వాడు ఆల్రెడీ. ఆయన ఖననం చేయలేదు కానీ ఆయన దానికి జనాజాను ఒకటి జరుగుతుంది. దానికి ఆయన శవాన్ని తీసుకెళ్ళినట్టుగా తీసుకువెళ్ళి మార్నింగ్ అంటాం కదా మనం, దానికి సంతాపం తెలిపేటువంటి పెద్ద ర్యాలీ చేసేసారు ఆల్రెడీ, అయిపోయింది అది. అంతటి పెద్ద నేతని బంకర్ పెడితే ఎందుకు చేస్తారు వాళ్ళు అవి? కాబట్టి స్పెక్యులేషన్ గా అర్థం లేదు. స్పెక్యులేషన్ అమెరికాలో ఈ రోజు కూడా ఉన్నారు. అసలు అమెరికన్ ఆస్ట్రోనాట్స్ చంద్రుడి దగ్గరికి వెళ్ళనే లేదు, ఎక్కడో నెవాడా డెజర్ట్ లో వీళ్ళు వీడియోలు ఫోటోలు తీసి వచ్చి వీళ్ళు వెళ్ళారని చెప్పారు కానీ వెళ్ళలేదు వీళ్ళు అని థియరీలు ఉంటాయి. పిరమిడ్స్ ఎవరో ఆకాశం నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరో యూఫోలు కట్టారు. ఇటువంటి థియరీలకు మనం చర్చించాల్సిన అవసరం లేదు. అది ఎవరి ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. ఫ్యాక్ట్ చాలా క్లియర్ గా ఈవెన్ ఇరానే ఒప్పుకుంది ఆయన చనిపోయాడు, ఆయనతో పాటు వీళ్ళందరూ చనిపోయారు. మన కళ్ళెదురుగా కనిపిస్తుంది, ఆ కాంపౌండ్ మొత్తం కుప్పగూలింది మన కళ్ళెదురుగా, సర్వనాశనం అయిపోయింది. అక్కడ ఎవరు బతకలేరు. చాలా స్పష్టంగా మనకి ఇంటెలిజెన్స్ ఉంది మనకు. వాళ్ళు మాట్లాడుతున్న సెల్ ఫోన్ దగ్గర నుంచి అవన్నీ లాస్ట్ మినిట్ లో ఎలా జామ్ అయినాయి, కంప్లీట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఆయన చనిపోలేదు ఇప్పుడు బంకర్ లో ఉన్నారంటే కనుక ఇంకా అది హాస్యాస్పదం, అంతకంటే ఇంకేలేదు. దాని గురించి చర్చ కూడా అక్కర్లేదు మనకి, దాన్ని మనం టైం కూడా వేస్ట్ చేసుకోక్కర్లేదు. ఫైనల్ కంక్లూజన్ వైపు వెళ్దాము. ఫైనల్గా ఇప్పుడు భారతదేశం వ్యవహరించాల్సిన తీరు వీటి మీద మీరు కంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రైట్ వేలను ఉన్నాం మనము, ఒకవేళ లేదు అనుకుంటే మనం ఎలా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటారు? సో దాని మీద కంక్లూడ్ చేద్దాం. 3-4 అంశాలండి. మొట్టమొదటిది, దీనివల్ల వచ్చేటువంటి ఫాలోఅవుట్ ఏదైతే ఉంటుందో, దీనివల్ల మనకు వచ్చే నష్టాలు ఏవైతే ఉంటాయో ఆ నష్టాలను ఎలా మనం తట్టుకోవాలన్న దాని మీద ప్లాన్ చేయాలి. నష్టాలు ఏముంటాయి మనకు? ఫస్ట్ చమురు దొరకకపోవడం. మనకు ఇరాక్ నుంచి మనం సెకండ్ హైయెస్ట్ కొనుగోలు చేస్తున్నాం, సౌదీ నుంచి 3వది, రష్యా ఆఫ్ కోర్స్ నంబర్ 1. కాబట్టి ఈ రెండు సెకండ్ థర్డ్ హైయెస్ట్ మనం ప్రొక్యూర్మెంట్ చేసేవి. తర్వాత కువైట్ ఉంది, తర్వాత అబుదాబి ఉంది, ఇవన్నీ కూడాను టాప్ 10 లో ఉన్నాయి. ఈ చమురు అంతా మనం తెచ్చుకోవాలి, ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఒక అంశం. 2, ధరలు పెరిగిపోయినాయి. ఈ రోజు రష్యా గతంలో మనకు డిస్కౌంట్ ఇచ్చేది, ఈ రోజు బ్రెంట్ ఆయిల్ కంటే ఇంకా $5 ఎక్కువ అమ్ముతోంది ఈ రోజు రష్యా. కాబట్టి మనకు ఖర్చులు పెరుగుతుంది, ఇది మనకు ఒక సమస్య. 2, అక్కడ గణనీయంగా దెబ్బతిన్నారు వాళ్ళు. ఈ రోజు గల్ఫ్ దేశాల్లో, వెస్ట్ ఏషియా దేశాల్లో వాళ్ళ ఆదాయం పడిపోయింది, వాళ్ళ అమ్మకాలు చేసుకోలేకపోతున్నారు, ఆదాయం పడిపోయింది, ఖర్చులు పెరిగినాయి. ఈ ఇరాన్తో యుద్ధం చేయడానికి వీటికి ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. ఈ 2 అంశాల వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దాని యొక్క అక్కడ ఉన్నటువంటి ఎకానమీని మోర్ ఆర్ లెస్ తగ్గించేస్తున్నారు. ఫ్లైట్లు వెళ్ళట్లేదు, రోజుకి 1000 ఫ్లైట్లు వెళ్లే దగ్గర ఇప్పుడు మహా అంటే ఒక 100 ఫ్లైట్లు కూడా వెళ్ళట్లేదు. అలాగే అక్కడ వాళ్ళ మాల్స్ కానీ, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవి దెబ్బతినేసరికి కోట్లకు మన భారతీయులు అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలపై మళ్ళీ మన దేశానికి తిరిగి వస్తారు. ఇది మనకు 2వ మేజర్ ఇంపాక్ట్ మన దేశంలో. 3వది రెమిటెన్సెస్. మనకు మొత్తం ప్రపంచంలో అంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి వాళ్ళ పౌరులు వేరే దేశానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ మాతృభూమి పంపించేటువంటి రెమిటెన్సెస్, అవి భారతదేశం నంబర్ 1 ప్రపంచంలో. $100 బిలియన్ మనకు వస్తుంది ప్రతి సంవత్సరం. గత 2 సంవత్సరాలుగా $100 బిలియన్ క్రాస్ అయ్యాం. ఇవి తగ్గుతాయి ఇప్పుడు మనకి. దీనితోటి మనకి ఇబ్బందులన్నీ వస్తాయి. సో కాబట్టి మనకు మన ఎకానమీ మీద కొంత ప్రెషర్ తప్పకుండా ఉంటుంది. ఆ ఎకానమీ మీద వచ్చేటువంటి ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి అన్నది మనకు ఉన్నటువంటి ఫస్ట్ సమస్య. 2వది, ఈ అంశాలన్నిటి మనం ఎలా దాన్ని కౌంటర్ చేయాలి, మనకు ఇటువంటి పరిస్థితులు వస్తే ఎలా చేయాలి, మనం దీని ఎలా మనం తట్టుకోగలగాలి అన్నది మనం గుణపాఠాలు నేర్చుకుని ఆ దిశగా మనం మన ఏమంటారంటే మన ప్రోటోకాల్స్ అన్ని పెట్టుకోవాలి. మన రాబోయే రోజుల్లో యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలని మనం ఆ దిశగా మనం ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత కీలకంగా మనం చూస్తే కనుక ఈ రోజు మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇందాక చెప్పాను కదా, అక్కడ గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి దేశాలు ఎవరు కూడా ఈరోజు అమెరికాను నమ్మలేనటువంటి పరిస్థితి. అమెరికా స్థావరాలనే కాపాడుకోలేనటువంటి అమెరికా మమ్మల్ని ఏం కాపాడుతుంది అన్నటువంటి ఒక నేరేటివ్ కూడా వచ్చేసింది. కాబట్టి వాడు ప్రత్యామ్నాయం. అందుకనే ఈరోజు చూస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్ తోటి ఒప్పందం ఎందుకు పెట్టుకుంది? మాకేమైనా యుద్ధం వస్తే మీరు మాకు యుద్ధంలో వచ్చి మాకు సాయం చేయాలని ఎందుకు పెట్టారు వాళ్ళు? అసీం మునీర్ ఈ రోజు ఎందుకు రియాద్ లో ఉన్నాడు అంటే వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఎవరి దగ్గరికి వెళ్తారు? అమెరికా దగ్గర వెళ్ళారు, అమెరికా వాళ్ళకి ఏం చేయట్లేదు, అమెరికా వల్ల వాళ్ళకి రక్షణ లేదు. రష్యా దగ్గరికి వెళ్ళగలరా? రష్యా వాడి బిజీ ఉన్నారు, ఎవరికి రక్షణ. చైనా తర్వాత భారతదేశం ఇద్దరు కూడా కూటములు అనేది మనం ఎప్పుడు పెట్టుకోమా. చైనా కూడా కూటములు లేవు, మనకు కూడా కూటములు. కాబట్టి ఇంకెక్కడికి వెళ్తారు? అందుకనే వాళ్ళు పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళారు. కానీ
మనం వీళ్ళకు కొంత మన టెక్నాలజీ అమ్మేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ నిన్ననే ఇండోనేషియా అనౌన్స్ చేసింది మన దగ్గర వాళ్ళు బ్రహ్మోస్ కొంటున్నారని అనౌన్స్ చేశారు. కాబట్టి అలాగే మనకు ఈ గల్ఫ్ దేశాల్లో కూడా మనం బ్రహ్మోస్ అమ్మొచ్చు. Right. రెండు మన ఐఏసిసి అంటారు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్. దాని పేరు ఆకాష్ తీర్ అని పేరు పెట్టాం. అంటే లోవెస్ట్ ఇందాక చెప్పినట్టు L-70 గన్ దగ్గర నుంచి తీసుకొని S-400 దాకా వెరీ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ ఇవన్నీ కూడాను డ్రోన్స్ దగ్గర నుంచి తీసుకొని మిజైల్స్, ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ దాకా కొట్టగలిగినటువంటి ఇంటగ్రేటెడ్ కమాండ్ స్ట్రక్చర్ మనం పెట్టాం. Right. అటువంటిది మనం వాళ్ళకి ఇవ్వచ్చు. రేపు వాళ్ళకి ఏదైనా థ్రెట్స్ వస్తే దాన్ని ఎలా కౌంటర్ చేయాలన్నట్టు మనం ఇవ్వచ్చు. మన దగ్గర Right. ఈ డిఫెన్స్ యుద్ధ పటిమ మన దగ్గర ఉంది కాబట్టి ఒక పెద్ద మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో Right. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. కానీ టెంపరీగా మనకు కొన్ని రోజులు మాకు దెబ్బ తగ్గి తీరుతుంది. దీన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది అని నేను భావిస్తాను. రైట్. నాగార్జున రెడ్డి గారు ఫైనల్ కన్క్లూషన్ పాయింట్. కంక్లూజన్ ఒకటే సార్, ఇది మొదటి నుంచి మనం నాన్ కంట్రీ కిందనే ఉన్నాము. ఇప్పుడు మౌనం వహించుంటేనే మంచిది. ధరలు అనేటువంటిది కాస్త గుర్తు పెరుగుతాయి, భరాయించక తప్పదు. ఎన్నాళ్ళు ఉంటుంది అది మన చేతులు లేదు. ట్రంప్ గారు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అవును. ఇరాన్ వాళ్ళు వెనక్కి తగ్గరు, చర్చలకు సిద్ధమే, కండిషన్లు పెట్టి ఒప్పుకోరు. ఓకే. ఇప్పుడు ఇలా చర్చలో ఏంటంటే వీళ్ళు ఒక అడుగు ముందుకి వాళ్ళకి అడుగు వెనక్కి వేసి సంగతి సమాచారం వయా మీడియాగా ఒప్పుకోవాలి సార్. అది ఇరాన్ వాళ్ళు కండిషన్లు పెట్టొద్దు అన్నారు, కానీ అసలు కండిషన్ లేకుండా అయితే ఉండవు. అవును. ట్రంప్ గారు పెట్టే ఫస్ట్ కండిషన్ ఏంది, నేను 460 కేజీల యురేనియం మాకు ఇచ్చేయి అంటారు, మేము ఇవ్వబో అంటారు. మా వాడు వచ్చి మీ సెంటర్ కూర్చుంటానంటాడు, నేను ఒప్పుకోను అంటాడు. ఎక్కడ దొరుకుతుంది నీకు సంధి? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సంగతి దేవుడారు. కానీ పాప సౌదీ అరేబియా వాళ్ళు, ఇరాన్, సౌదీ అరేబియా వాళ్ళు, దుబాయ్ వాళ్ళు, అబు దుబాయ్ వాళ్ళు సాగుకు వచ్చింది. ఇప్పుడు అవును, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకెళ్లి అమెరికాలో పెట్టుకున్నారు. ఇప్పుడు ట్రంప్ కనుక మన ఫైన్ మాని నీ ఎసెట్స్ మొత్తం ఫ్రీ చేస్తున్నా నేను అన్నాడు అనుకో, సత్యరేయుడు. అవును. 5 సంవత్సరాల దాకా బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు అన్నారు అనుకో, అయిపోతారు. ట్రంప్ ఆ మాట అన్నా అంటాడు. అవును, ఛాన్సెస్ ఆర్ దేర్ మీరు అన్నట్టు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఉనికిపోయి వస్తున్నారనమాట. ఇప్పుడు మనం ఊరికి మాట్లాడుకోవాల్సిన పని లేదు, ఇరాన్ వాళ్ళు అడగాల్సిన పని లేదు, చైనా వాడు, రష్యా వాళ్ళు ఎవరు ట్రంప్ను బతిని ఆడాల్సిన పనిలే. ఆ సౌదీ అరేబియా కింగ్, ఒమెన్, యుఏఈ, దుబాయ్, అబు దుబాయ్ వాళ్ళే కాళ్ళు గట్టాలు పట్టుకొని ట్రంప్ను బతిని ఆడతారు. బాబు మేము చచ్చిపోతాం, బాబు నువ్వు ఏదో ఒకటి చెయ్యి, యుద్ధం ముగించు, అవసరం అయితే మేము అందరం కలిసి కాసిన డబ్బులు ఇస్తాను నీకంటారు. ఓకే, అంత దూరం పోతారు. కానీ ఇటుపక్క ఇరాన్ వాళ్ళు ఏమంటారు, నీకు యుద్ధం ఆపేశానన్నావు, మంచిదే, బాగానే ఉంది, ఇది శాంతి ఒప్పందాన్ని నేను కూడా వస్తా, నువ్వు చేసినటువంటి నా నష్టానికి నాకు $2 ట్రిలియన్ డబ్బులు కట్టాలి కూర్చుంటారు వాళ్ళు. మరి పరిస్థితి ఏంటి మళ్ళీ? సో థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు. ఇలాగే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ మామిడి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అన్నదాన్ని మనం ప్రెడిక్ట్ చేయడం కష్టమే. కానీ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఒక ఆపర్చునిటీగా మలుచుకోవాల్సిన అవసరము, దీని నుంచి మనం నేర్చుకోవడానికి ఒక స్కోప్ క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అన్నదే మన ప్యానల్ అభిప్రాయపడుతుంది. ఇది ఇవాళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.